ఏయ్ యాడికే పా నేను కూడా వస్తా దిగు నడు అబ్బా ఏమైంది మళ్ళీ పెట్టదే కాలు చూసుకుని నడవచ్చు కదా జండు మామీ కొంచెం నువ్వు కూసో ఇస్తా యాడబెట్టినవో కనిపిస్తలే ఆనే ఉంటా చూడు అబ్బా జల్దీ ఎత్తుకవే చూస్తున్నా పొద్దు పొద్దుగాల యాడికి పోతారో ఏమో ఈ పూరలు పరిశాన్ ఉంది తల్లి. రాము రే లచ్చో యాడికి పోయినరా బాయిలు? ఇగో వంట చేసిన పిల్లలు వస్తే తినమను. 4 రోజులే చక్కగా తిని ఊకేనన్నా కొడితే ఏంది? ఏంలే, నేను సావుకారికి పైసలు ఇచ్చుకుంటా పనికి పోతా. ఏమంటదో ఏమో వినపడి సావదు. విమానాలు పోనీకి పైసలు కావాలి. అక్క నా పోరలే నన్ను కనపడలేరక్క ఈ పక్కకి రాలే. విమానం అని విమానం వెనుకబడ్డారు. పైసలు పోతే పోయినాయి. పిల్లలకి ఏమన్నా అయితే అమ్మ నీ అమ్మ పోరగారు అనుకున్న పని చేసిరైతే నువ్వు ఏడో కక్క మేము చూసేద్దాం దా. ఆడికి పోయినరు ఏమో, నాకు మస్తు భయం అవుతుంది. నువ్వు ఊకో శాంతమ్మా, పిల్లలు ఆడికి పోరు, నువ్వు నిమ్మలంగా ఉండు. గోపాల్ మనం పోయి పోరగాళ్ళని చూసేద్దాం నువ్వు ఊకో. భవానీ అమ్మ అబిత, అమెరికా పిల్లగాడు వస్తున్నాడే, తొందరగా తయారుగాండ్రి. భవానీ అబిత, అమెరికా సంబంధం వస్తుందంటే సప్పుడు చేరేంది? అబిత భవానీ ఏమైంది? మణిగాడు మొహం చూసే లోపల 3 రోజుల నుంచి ఇప్పుడు చెప్తున్నావేంది? మణిగా ఎవరో పిలుస్తున్నారు చూడు. అన్నా నమస్తే అన్న, ఎట్లొచ్చినావు? ఏమన్నా పని అన్న? నీ కొడుకేడి మల్లయ్య? వానికి జాబ్ వచ్చిందన్నా, నిన్ననే దుబాయ్ పోయిండు.
అన్నా తండ్రి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఆడొక్కడే పోతే నాకేంది, నా బిడ్డను కూడా తీసుకుపోయిండు. మల్లయ్య, పరువు కోసం ప్రాణమిస్తా, ప్రాణం తీస్తా. నీ కొడుక్కి ఫోన్ కొడతావో నువ్వే దుబాయ్కి పోతావు. నువ్వేం చేస్తావు నా ఎక్కడికెళ్ళే? ఊరంతా ఈ ముచ్చట తెలియకముందే నా బిడ్డ నా ఇంట్లో ఉండాలా? అప్పుడు దాకా ఈ చుట్టాలింటికి పోయిందని చెప్తా. రాలేదనుకో, చుట్టాలు మీ ఇంటికొస్తారు. మీ సావుకి. అయ్యా, ఆ రెడ్డల పిల్ల ఊరేసుకుందయ్యా. ఉత్తు పుణ్యానికి ఆ పిల్ల ప్రాణాలు బాయ. ప్రేమించడానికి ఇచ్చి పెళ్లి చేస్తే కళ్ళ ముందు ఉండేది. ఎంత పని చేస్తావే బిడ్డ, మాకు అన్యాయం చేస్తావు కదనే. ఇప్పుడు ఏడిస్తయ్యా వస్తుందయ్యా, అది ఇష్టపడ్డానికి చేస్తే అయిపోతుండే. పరువు పరువు అని అందరు కలిసి నా బిడ్డని పట్టున పెట్టుకున్నారు. ఏదో పెళ్లి సంబంధం కూడా చూసిండట రెడ్డి. ఆ పెళ్లి చేసుకుంటే ఇష్టం లేక గిట్లా చేసుకునే పిల్ల. ఇదే भैया भैया क्या चाहिए? रूम चाहिए. कितने दिन? आज एक दिन. कल पोतम. 100 रुपये होता. हाँ हाँ. हाँ 143 रूम नंबर 104. అరే హైదరాబాద్ ఎంత పెద్దగా ఉందిరా. అవునరా, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. విమానం తెలియదు పోరా. అన్నా, విమానం స్టాండ్ ఎక్కడుందో తెలుసా? क्या? విమానంలో స్టాండ్. ओह टॉय शॉप. आई डोंट नो. अरे छोटू इधर आ रे. ఏడి పోవాలరా? విమానం స్టాండ్ కి, బొంబాయికి. అచ్చా, విమానంలో బొంబాయి పోవాలనా? నీకు తెలుసా అన్న విమానం స్టాండ్? అరే మా తమ్ముడే విమానం డ్రైవర్ రా. అన్న మాకు తోలుకుపో అన్న విమానంలా. మరి బొంబాయి పోవాలి విమానంలో అంటే పైసలు కావాలి. ఉన్నాయారా? 10,000 ఉన్నాయి. చలో మళ్ళీ నేను తోలుకపోతా. मनी, मैंने सुना तुम्हारा लव स्टोरी अच्छा है. ये लो टिकट्स और पेपर सब रेडी. खाली बैलेंस पैसे कट्टेस्ते रात्रि 2 बजे फ्लाइट सक्कागा दुबई. బ్యాలెన్స్ ఏంటి సార్? మొత్తం పైసలు ముందే చేసినా కదా సార్ 60,000. कटेसनो किसको? ఎవరికేంటి సార్? మీ వాడు వచ్చింది కదా మా ఊరికి, షఫీ అని చెప్పేసి. सुन मेरी बात, 30,000 रुपीज दिया उन्हें. पेपर्स लेने के टाइम पे बैलेंस पैसे तुम देते बोले, और चीज दे दो ये लेके जाओ. లేదు సార్, నేను 60,000 మొత్తం ఇచ్చేసిన సార్. మనీదే సార్. కావాలంటే ఆ షఫీ కనిపించి అడగండి సార్ మీరు. ఎవరికి అడగాలే? వారమైతుంది. పేపర్ పైసలు ఇచ్చినోడు గాయమైపోయినోడు. అతను రాకుంటే నేనేం చేయాలి సార్? నాకేం సంబంధం ఉంది? ఆడు మీడు మీరు చూసుకోండి సార్. నేనైతే బరాబర్ ఇచ్చాను సార్. నా పేపర్ నాకు ఇచ్చండి. क्या नाटक कर रहा रे तू? आ राजू गाड़ू चप्पुंडे అని 80,000 का काम 60,000 में करा. बाकी पैसल 30,000 ఎవరు ఇస్తారు రా? నువ్వు పైసలు ఇచ్చినావని గ్యారంటీ అది. 30,000 లేకే आओ, ఇది తీసుకోపో.
అన్నా ప్లీజ్ అన్నా ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నా అన్నా ప్లీజ్ అన్నా పేపర్లు ఇచ్చండి అన్నా నాకు. అరే చెప్పినా కదా 30,000 తీసుకురా, పేపర్లు తీసుకోపో. అన్నా అట్లా కాదన్నా, నా దగ్గర